ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఖమ్మం జిల్లాలో గన్ని బ్యాగుల కొరత కృత్రిమంగా ఏర్పడిందా? కావాలని రైతులకు బస్తాలు అందకుండా చేస్తున్నారా? పంట చేతికొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తోంది? ప్రతి ఏటా సీజన్ కంటే ముందే పంట కొనుగోలు కోసం అధికారులు నిర్వహించే సమీక్ష ఈసారి ఎందుకు ఫెయిల్ అయింది? బస్తాలు సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్ ఎక్కడ? నిజంగానే గన్ని బ్యాగుల కొరత ఉంటే పైరవికారులకు ఎలా దొరుకుతున్నాయి? ఇంకా గోదాముల్లో మగ్గుతున్న బస్తాల సంగతి ఏంటి? ఎవరి కంటా పడకుండా ఎందుకు దాచారు? ఖమ్మం జిల్లాలో రైతులు గోనె సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక మదన పడుతున్నారు. గోనె సంచుల కొరతను రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైరవీకారులకు బస్తాలు అందుతుండడం పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు ధర తగ్గిస్తున్న ప్రైవేట్ వ్యాపారులను చూసి మరింత హైరాణ పడుతున్నారు. తమ చేతికి మట్టంటకుండా అధికారులు తప్పించుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సంచులు లేవని మెల్లగా జారుకుంటున్నారు. బస్తాలు సమకూర్చాల్సిన కాంట్రాక్టర్ ఎక్కడికి పోయాడు? సీజన్ కంటే ముందు బస్తాలు ఎందుకు సమకూర్చుకోలేదు అంటే సమాధానం లేదు. పైగా కొణిజర్ల మండలం బసవాపురం వ్యవసాయ మార్కెట్ గిడ్డంగి సామర్థ్యం 5,000 మెట్రిక్ టన్నులు. సమీప గోడౌన్లలో వేల సంఖ్యలో గోనె సంచుల నిల్వలు ఉన్నాయి. కానీ ఆ సంచులు రైతులకు అందడం లేదు. పైరవీకరణకు కాంగ్రెస్ నేతలకు సరఫరా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్తాల కొరత, సకాలంలో కాంటాలు వెయ్యక ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. కల్లాల్లోనే ధాన్యం మగ్గుతోంది. మండు టెండల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్షణక్షణం మారుతున్న వాతావరణం నుంచి పంట తడవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు చేపట్టని అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గోనె సంచులు అందించి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.